ఎందుకేమో కానీ నైట్ డ్యూటీ బాగా రోజులు చేస్తే మాత్రం బాగా అలసిపోతుంది. నేనైతే ఒక వాడ పరోటా అయితే తీసుకొని తినేసి ఉంటే ఇక దాని మీద ఒక ఛాయ్ తీసుకున్నా కానీ ఛాయ్ తాయలోపే కింద ఒలికిపోయింది. మన గ్యాస్ స్టవ్ అట్లా ఈ తినుడేమో కానీ బిల్లు కట్టమంటే మాత్రం చెంబు అవుతుంది. 5 దరంతో టిఫిన్ చేస్తాం కానీ కడుపు కూడా రెండది. నాకు ఒక పక్క కూడా రాదు. అప్పుడే అనిపిస్తే సీదా పోయి కిచెన్ వంట చేసుకుందాం రా. మనం బ్రేక్ డౌన్ చేసినాం కదా 7 అని ఇంకొక బండి వచ్చింది అన్నట్టు. ఈ బండి నడపాలంటే మంచిగా ఉంటది కానీ ఈ ముందట ఫోకే కొద్దిగా సెట్టింగ్ అనేది అర్థం కాదు. ఇక బండి అయితే ఫస్ట్ చెక్ చేసుకుందామని చెక్ చేసుకుని ఉంటే ఎందుకంటే ట్యూబ్లెస్ టైర్ అన్నట్టు. ఇక మనదైతే 2 పక్కలు అయితే ఇప్పేసి ఉండే తలకాయ మొత్తం పక్కకి పెట్టేసి మూతి మొత్తం వెనక్కి పెట్టేసి ఇక అయితే వచ్చి ఒక 2-3 రోజులు ఇది అయిపోతుంది. మోక సిలిండర్ కూడా 2 అయితే ఉండవైన ఉండే అవి అప్పుడప్పుడు డౌన్ అవుతుంది అన్నట్టు. మనం డౌన్ చేయకపోయినా ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. సో అందుకోసమే అవి కూడా ఉండపోయినట్టున్నారు. మేబీ అవి కూడా వేయించుకొని వస్తే ఇంకా బెటరే. సో ఈరోజు మనం వంట చేయలేమని మా ఫ్రెండ్స్ ఏం చేసిలంటే మంచి కొద్దిగా కూర మంచి కొద్దిగా అన్నము అట్లనే ఒక పరోటా ఒక రొట్టె అయితే నాకు పక్కకైతే పెట్టినుండే. ఇక తలిగి చూడ మొత్తం కలుపుకొని మంచిగా తిన్నుంటే నేనైతే ఇక ఒక ఆకలి అర్థం చేసుకొని మరి కొద్ది ఉంచుతారు చూసినావా. అది ఓన్లీ గల్ఫ్లోనే దొరుకుతుంది అనుకుంటాం అమ్మ. ఇది రులా టెంకర్ వచ్చింది. వీడియో నెక్స్ట్ వెళ్దాం.